అందరికీ నమస్కారం. అహం మెడిటేషన్లో మనం మన శరీరాన్ని ఇంకా మనసుని ఎలా అదుపు చేయాలి, మన యోగాకి కానీ మెడిటేషన్కి కానీ మన శరీరాన్ని మనసుని ఎలా ఉపయోగించుకోవాలి అనేసి తెలుసుకుంటున్నాము. అందులో భాగంగా శరీరంలోని అత్యంత ముఖ్యమైన లక్షణమైన స్వభావమైన ఆకలి గురించి ఈరోజు మనం తెలుసుకుందాము. మనం తీసుకునే పదార్థాలు మన శరీరం పైన ఇంకా మనసు పైన ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తాయో ఇంతకుముందు మనం తెలుసుకున్నాము. ఈరోజు మనం మన ఆహారపు అలవాట్లు ఎలా ఉంటాయి, వాటిని ఎలా అదుపు చేయాలో తెలుసుకుందాము. అందులో భాగంగా మనం ఈరోజు మన ఆహారపు అలవాట్లు ఎలా ఉన్నాయో ఒకసారి అబ్జర్వ్ చేయడం జరుగుతుంది. అందులో భాగంగా మనం 3 విషయాలని గమనించాల్సి ఉంటుంది. అందులో మొదటిది, మనం ఏ పదార్థాలని ఇష్టంగా తింటున్నాము, ఏ పదార్థాలని ఇష్టంగా తినట్లేదు. ఇది మనం మొదటగా తెలుసుకోవాల్సిన విషయం. ఈ విషయాన్ని తెలుసుకోవడం వల్ల మనకి ఎలాంటి పదార్థాలు ఇష్టంగా ఉంటాయి, ఎలాంటి పదార్థాలు ఇష్టం ఉండవు, వాటి ద్వారా మన ప్రభావం ఎలా మారుతుంది అనేసి మనం తెలుసుకోవచ్చు. ఇక రెండవ విషయం, మనం ఏ సమయంలో ఆహారాన్ని తీసుకుంటున్నాము. సాధారణంగా ఉదయం, మధ్యాహ్నం ఇంకా రాత్రి వేళలో ఆహారం తీసుకోవడం జరుగుతుంది. కొంతమంది సాయంత్రాలు కానీ లేదా వారికి వీలైన సమయాల్లో కానీ ఆహారాన్ని తీసుకోవడం జరుగుతుంది. ఈ విధంగా మనం ఏ సమయాల్లో ఆహారం తీసుకుంటున్నామో అబ్జర్వ్ చేయడం చాలా అవసరం. ఇక మూడవది, మనం ఎంత మోతాదులో ఆహారం తీసుకుంటున్నామో. కొంతమంది ఒకేసారి ఎక్కువగా తింటారు, కొంతమంది కొంచెం కొంచెంగా ఎక్కువసార్లు తింటూ ఉంటారు. ఇలా మనం ఎక్కువ మోతాదులో ఆహారాన్ని ఒకేసారి తీసుకుంటున్నామా లేదా కొంచెం కొంచెంగా ఎక్కువసార్లు తీసుకుంటున్నామా అబ్జర్వ్ చేయడం వల్ల మన ఆహారపు అలవాట్లు ఎలా ఉన్నాయో మనం గమనించవచ్చు. ఈ 3 విషయాలని మనం అబ్జర్వ్ చేయడం వల్ల మన ఆహారపు అలవాట్లు ఎలా ఉన్నాయి, ఏ సమయంలో మనం ఆహారం తీసుకుంటున్నాము, ఎలాంటి ఆహారాన్ని ఇష్టపడి తింటున్నాము అనే విషయాలు మనకు తెలుస్తాయి. తద్వారా మనం ఈ ఆహారపు అలవాట్లని కానీ మన ఆకలిని కానీ అదుపు చేయడం తేలికవుతుంది. అందులో భాగంగా ఈరోజు మనం రాత్రి వేళలో ఎలాంటి ఆహారం తీసుకోవాలి, దానికోసం ఏం చేయాలి అనేసి తెలుసుకుందాం. ముందుగా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం రాత్రి వేళలో తీసుకునే ఆహారం మన శరీరంపై, మన మనస్సుపై చాలా ప్రభావాన్ని చూపిస్తుంది. మనం రాత్రి వేళలో జంక్ ఫుడ్స్ తీసుకున్నట్లయితే మన శరీరం ఇంకా మనసు చాలా బద్ధకంగా తయారవుతుంది. అలా కాకుండా మనం మసాలాలు, బిర్యానీ లాంటి ఆహారం తీసుకోవడం వల్ల మన శరీరం, మనసు చాలా అశాంతిగా ఇంకా వికారంగా తయారవుతూ ఉంటాయి. అలా కాకుండా కూరగాయలు, పళ్ళు, పాలు ఇలాంటి సాత్వికమైన ఆహారం తీసుకోవడం వల్ల మన మనసు ఇంకా శరీరం చాలా ప్రశాంతంగా, ఆనందంగా ఉండడం జరుగుతుంది. అందుకోసం మనం రాత్రి వేళలో భోజనాన్ని తగ్గించి పళ్ళు కానీ లేదా పాలు కానీ తీసుకోవడం ఆరంభించడం మంచిది. ఈ విధంగా చేయడం వల్ల మన ఆలోచనలలో చాలా మార్పు వస్తుంది. తద్వారా మన శరీరం ఇంకా మనసు మన మాట వినడానికి చాలా అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈరోజు నుంచి మనం రాత్రి వేళలో జంక్ ఫుడ్స్ కానీ లేదా మసాలా పదార్థాలు కానీ తీసుకోవడం మానేసి ఫ్రూట్స్ కానీ లేదా ఆకుకూరలు కానీ పాలు కానీ తీసుకోవడం ఆరంభించడం మంచిది. తద్వారా మన మనసుని ఇంకా మన శరీరాన్ని మన అదుపులో ఉంచుకోవడానికి చక్కగా పనిచేస్తుంది. స్వస్తి.